నమస్కారం, ఏకే న్యూస్ కు స్వాగతం. మండల కేంద్రమైన చాగల్మారిలో ఈ రోజు గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ స్థానిక చాగల్మారి అయిన పాత బస్టాండ్ ఆవరణలో ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్లో చాలా గురు పౌర్ణమి వేడుకలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఇక్కడే ఉన్నది. చాగల్మారిలో ఇంతటి దేవాలయం ఉందని చాలా మందికి అయితే తెలియదు. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఫేమస్ గా ఉంది. ఈ రోజు ఇక్కడ సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమము, అలాగే గురు గ్రామంలో ఉండే అయ్యప్ప స్వామి టెంపుల్లో ఈరోజు ఉదయం నుండి గురు పౌర్ణమి పూజలో అయ్యప్ప స్వామి టెంపుల్ నందు గురు పౌర్ణమి వేడుకల్లో చాలా అదంటున్న వేడుకలు చాలా ఘనంగా జరగనున్నది. గురు పౌర్ణమి అనగా 1908లో ఇది స్టార్ట్ అయినది. అప్పటి నుంచి గురు పౌర్ణమి ప్రతి ఒక్క సాయిబాబా టెంపుల్ నందు అన్నదాన కార్యక్రమాలు బ్రహ్మాండంగా అదంటున్న భక్తాదులందరూ వచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలుగుతున్నారు. చాగల్మారి మండలంలో తమిళ వాళ్ళు కూడా చాలా అదంటున్న అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. చాలా అమూల్యంగా అదంటున్న వసతుల్లో వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు ఉండవలసిందిగా ఈ రోజు గురు పౌర్ణమి. గురువుని ఆశీర్వాదాలు తీసుకుంటే అందరికీ మేలు కలుగుతుంది. మన గ్రహస్థితులు బాగలేనప్పుడు కూడా గురు బలం బాగుంటేనే అన్ని సక్రమంగా జరుగుతాయి. గురువు లేనిది మనం లేము. ఏదైనా కూడా గురుస్థానం పొంది మనం అలా ఆశీర్వాదం తీసుకుంటే, గురువు ఆజ్ఞ ఉంటే మనకు ఏదైనా కూడా చేయడం కలుగుతుంది. అందువల్ల ఈ రోజు గురు పౌర్ణమి చాలా వేడుకగా ఆనందంగా జరుపుకుంటున్నాము. ప్రపంచంలో లేని విధంగా ఈ చాగల్మారిలో చాలా మంది ఇక్కడ శంకరానంద ఆశ్రమంలో కూడా గురుస్వామికి పాదాభిషేకము అన్ని చేసి వచ్చినాము. అన్నదాన కార్యక్రమంలో కూడా చాలా భక్తులు పాల్గొన్నారు. ఇలాగే అందరూ బాగా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని, దేవుని అనుగ్రహం ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అందరూ కలిసిమెలిసి చేస్తే ఏ పని అయినా సాధించడం లేదు. గురువులందరికీ పూజ చేస్తే ముఖ్యం. దేవుళ్ళ కంటే ఎక్కువ గురువు మహిమ ఉండాలి, గురువు ప్రశంస ఉండాలి. గురువు యొక్క దయాదాక్షిణ్యం వల్ల అందరూ బాగుంటారు. పిల్లలు చదువులు కానీ, పెద్దల ఆరోగ్యాలు కానీ, సంతానాలు కానీ, మీరు బాగుండడం కానీ అన్ని గురువుల వల్లనే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఏం గుర్తు చేస్తున్నాను. నమస్కారము, అందరికీ నమస్కారము. చాగల్మారి మండలంలో చాగల్మారి గ్రామంలో అయ్యప్ప స్వామి టెంపుల్లో కొన్ని సాయిబాబా గుడి దగ్గర మేము ఉండాము. అందరము మనం ఫ్రెండ్షిప్లుగా ముస్లింస్ హిందువులు అందరూ కలిసి నుంచి ఘనంగా స్వామికి గురు పుణ్యమి పూజలు వేడుకలు చేస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు.
ప్రతి కులము మతము లేకుండా అందరూ వచ్చి కలిసిమెలిసి తిని అందరూ దేవునికి ప్రార్థన చేసుకుని తీర్థాలు పెట్టుకుని పోతున్నారు అందరూ. నమస్కారం అండి. ఈరోజు చాగల్మారి గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి టెంపుల్ నందు గురు పౌర్ణమి వేడుకల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తాదులకు ఇక్కడికి చేసిన అందరికీ అన్నదాన కార్యక్రమంలో గురు పౌర్ణమి అనగా 1908లో ఇది ఆవిర్భావైనది. అప్పటి నుంచి సాయిబాబాకు అతి ఇష్టమైన గురు పౌర్ణమి వేడుకలు ప్రతి సంవత్సరం చాగల్మారి గ్రామంలో అయ్యప్ప స్వామి టెంపుల్ నందు జరుగుతున్నది. ప్రతి ఒక్క భక్తాదులు ఇక్కడికి వచ్చేసి అన్నదాన కార్యక్రమంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించబడుతున్నారు. అలాగే కొంతమంది పల్లెటూరుల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండపదండలుగా జనాలు ఇక్కడికి వచ్చేస్తున్నారు. అందరికీ సాయిబాబా అనగా చాలా ఇష్టంగా ఉంటుంది. వారి ఆశీస్సులు అందరికీ కలగాలని, ఆరోగ్యాలు కలగాలని మేము మనసారా కోరుకుంటున్నాను. బాలుడై అనేక విధాలుగా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
కాలినడకన తిరిగి ధర్మాన్ని ఉద్ధరించి అద్వైత మతాన్ని స్థాపించి ప్రజలకందరికీ కూడా మేలు చేయడం జరిగింది. మరి అటువంటి వాళ్ళల్లో ఆ ఆదిశంకరాచార్యులు ఇచ్చినటువంటి శంకర వాంగ్మయం అంతా చాలా విశేషమైనటువంటిది. దక్షిణామూర్తి శ్లోకాలైతేనేమి, గురుగీత అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ప్రజలకు అనుకూలంగా అనుగ్రహం కటాక్షించేట్టుగా ఉండబడినాయి. కాబట్టి ఆ పరంపరలోనే కంచి పీఠము, శృంగేరి శంకరాచార్య పీఠము, అక్కడ మహాయుడైనటువంటి పరంపరలో స్వామి చంద్రశేఖర సరస్వతి, అక్కడ చంద్రశేఖర భారతి శృంగేరి పీఠంలో వీళ్ళంతా పరంపరగా వస్తూ ఆ పీఠాలన్నీ కూడా జ్ఞానబోధ చేస్తూ ధర్మ సంస్థాపన చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ చాగలమరి మండలం, చాగలమరి గ్రామం శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో కొలువైనటువంటి సాయిబాబా సన్నిధిలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి. భక్తులందరూ కూడా ఇళ్లకు వెళ్లి పాలు, నీళ్లు, బియ్యము మొదలైనటువంటి భిక్ష తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ అమ్మవారిశాల కన్యకా పరమేశ్వరి దేవస్థానం వరకు కూడా వెళ్లి అక్కడి నుంచి బాగా నామ సంకీర్తన చేసుకుంటూ నగర సంకీర్తనగా అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకు వచ్చి సాయినాథుని సన్నిధిలో తెచ్చినటువంటి పాలను అభిషేకానికి వినియోగించడము, తెచ్చినటువంటి బియ్యాన్ని పదార్థానికి వినియోగించడము, తెచ్చినటువంటి నీటిని కూడా ఉపయోగించడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ వచ్చినాయి. గణపతి పూజతో ప్రారంభమై ఆదిత్యాది నవగ్రహ ఆరాధన చేసి ఇంద్రాది అష్టదిక్పాలకులందరినీ కూడా పిలిచి గురు పరంపరలో గురువు యొక్క ప్రత్యేకతను, గురువు యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఆ పొందేటువంటి దాంట్లో మానవుడు ఏ విధంగా కృషి చేయాలి అన్నటువంటి విషయాన్నంతా కూడా వివరంగా తెలుపుతూ ప్రజల చేత, భక్తుల చేత సాయి సత్యవ్రతం చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో సాయి సత్యవ్రతంలో పాల్గొని ఆ వ్రతంలో భగవద్ధ్యానం చేసి గురు కటాక్షాన్ని పొంది బాగా తీర్థప్రసాదాలు తీసుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ, దేవాలయం వారికి, కమిటీ సభ్యులకు, వచ్చినటువంటి భక్త మహాశయులకు అందరికీ కూడా గురు కటాక్షముతో గురు సిద్ధి వలన గురుబలం పొంది పరంపరగా సర్వతోముఖాభివృద్ధి చెంది ధాన్యము, ధనము, పశుభూపుత్ర లాభం అని చెప్పి అన్ని విధాలుగా శ్రేయోదాయకంగా ఉండాలని చెప్పి గురువును కోరడం జరిగింది. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష ఏ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంతు సర్వంతు జీవంతు శరదాం శతం. ఓం శ్రీ గురుపాద చరణారవిందాభ్యో నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. ఓం స్వస్తి. భాగంగా దేవస్థానం వారు అందరి సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడ పలహారముతో పాటు మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గురుప్రసాదంగా. ఆ గురుప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి భగవదనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య భోగభాగ్యాలతో దీర్ఘాయుష్మంతులై సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓం స్వస్తి. ఇవాళ సాయంకాలం సాయి పల్లకి సేవ ఉంటుంది. అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేవస్థానం వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓం స్వస్తి. ఈరోజు చాలా ఆనందమైంది. అత్యంత అద్భుతంగా వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణమిలో మన సాయినాథుడి యొక్క సాయి సత్యవ్రతము అత్యంతము అద్భుతంతో వేడుకలు నెరవేర్చడము, అలాగే సాక్షాత్తు దైవం మానస్వరూపేనని సాయినాథుడు మాలో కలిగి ఉన్నాడనే భావంతో భిక్షాటనకు పోయి భిక్ష స్వీకరించి నీరు, పాలు, బియ్యము, బెల్లము స్వీకరించి ఇచ్చిన భక్తాదుల యొక్క నీటితో, పాలతో ఆ భగవంతుడికి అభిషేకం చేసి ఈయన తన పర భేదము లేకుండా కుల మతాలకు అహితంగా అందరము ఒకే చోట భగవంతుని నామస్మరణ చేయుటకు అవకాశం కల్పించినందుకు సదా ఈ ఏకజల భైరట్టమ్మడి దేవస్థానం కమిటీ వాళ్లకు, అలాగే భక్తాదులకు, బంధుమిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 25వ సంవత్సరం. దేవాలయము 1999 మే 2వ తేదీ ప్రతిష్ట గావించబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాయి తన బిడ్డలను ఎల్లవేళలా నేనున్నానని కాపాడుతూ
ఎన్నో నిర్వచనాలు, ఎన్నో చమత్కారాలు, ఎన్నో మహిమలు చూపించి భక్తజనము, సాయి భక్తజనము, సాయి కోటి భక్తజనమై ప్రపంచమంతా నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచమంతా అత్యంత అద్భుతంగా ప్రతి వీధికి ఓ సాయి మందిరంతో ఆ గురుగారు మనకు ఉన్నారు, భజనలు చేయించారు, సిద్ధాంతపరమైన మానసిక ఉల్లాసం కలిగిస్తున్నారు, ఆనందం కలిగిస్తున్నారని ఈ యొక్క కార్యక్రమంలో తన ప్రతిభా పాఠవాలను మా పెదశాస్త్రి గారు చూపించి అందరి మన్ననలు పొందినందుకు నాకు కూడా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క భక్త జనకోటికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బోలో సాయినాథ్ మహారాజ్ కీ జై. మండల కేంద్రమైన చాగల్మారిలో ఇంత అద్భుతమైన అయ్యప్ప స్వామి టెంపుల్ అలాగే షిరిడి సాయిబాబా మందిరం ఉందని చాలా మందికి అయితే తెలియదు. ఎందుకంటే ఈ ఊరిలో ఇంత అద్భుతమైన గుడి ఉందా అనేది ప్రశ్నార్థకమే. చాగల్మారిలో ఉండే వైశ్యులు కానీ అలాగే బ్రాహ్మణులు కానీ హిందువులు కానీ అందరూ కలిసికట్టుగా ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మించి ఈ టెంపుల్లోనే షిరిడి సాయిబాబా మందిరాన్ని కూడా నిర్మించి ఇక్కడ గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడము చాలా అద్భుతం. ఇక్కడ సుమారు ఇప్పటికీ 4,000 మందికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాగల్మారి నుంచే కాక చుట్టుపక్కల పల్లెల నుంచి ఆళ్ళగడ్డ నుంచి అయితే చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషదాయకం. చాగల్మారిలో ఉండే పాత బస్టాండ్కు సమీపంలో ఈ గుడి అయితే ఉంది. ఇక్కడ అయ్యప్ప స్వామి 14 మెట్లు, అలాగే కింద షిరిడి సాయి టెంపుల్, అలాగే చుట్టూ మంచి కాంపౌండ్, మంచి వాతావరణంతో ఈ దేవాలయం వెలిసి ఉంది.
సుమారు 25 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు. గోపురం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ చాలా వరకు పాలక మండలి ఉంది. లోపల కూడా చాలా అద్భుతంగా టెంపుల్ అయితే ఉంది. ఇది ఏదో నా చిన్న ప్రయత్నం. నంద్యాల జిల్లా చాగలమరి మండలం చాగలమరి గ్రామం పాత బస్టాండ్ లో వెలిసి ఉండేటువంటి అయ్యప్ప స్వామి సన్నిధి. ఈ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం 1992లో జరిగింది. అక్కడి నుంచి గణపతి, అయ్యప్ప స్వామి, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఏకశిల 18 ఒకే శిలపై 18 మెట్లు అంతటి విశేషమైనటువంటి దేవస్థానం ఇది. ఈ దేవస్థానం ఆవరణలో సాయిబాబా సన్నిధి. ఇక్కడ కొలువై ఉన్నటువంటి పరివార దేవతలందరూ ధ్వజంతో సహా పార్వతీదేవి, పరమశివుడు, అట్లాగే లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప స్వామి ధ్వజంతో సహా ఈ దేవస్థానంలో కొలువైంది. ఈ ప్రతిష్టా సందర్భంలో దేవతానుగ్రహంగా భగవంతుడు మెచ్చి దేవతలంతా పూలవాన కురిపించినట్లుగా మంచి ఎండాకాలం మే మాసంలో వర్షం పడడం జరిగింది ప్రతిష్టా సందర్భంలో. అది ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. ఈ ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఏకశిల 18 దేవస్థానంలో ఒకే శిలపై 18 మెట్లు కూడా చెక్కడం జరిగింది. ఆ విశేషంతో ఉన్నటువంటి దేవస్థానం చాగలమరిలో విశేషమైనటువంటి భక్తులకు అనుగ్రహం కలిగిస్తూ ఉంటుంది. పరివార దేవతలు 18 మెట్లు, ఏకశిల 18 ఒకే శిల పైన 18 మెట్లు. అటుపక్క కృష్ణ భగవానుడు, ఆ పక్క ఆంజనేయ స్వామి. కృష్ణ భగవానుడు, ఆంజనేయ స్వామి అందరూ కొలువై ఉన్నారు. ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం వందే పరాశరాత్మజం చుకటాటం తపోనిధిం. వేదవ్యాసుడు వేద విభాగం చేసినటువంటి సందర్భంగా ఆయన అందించినటువంటి సేవలకు ఎప్పటికీ గుర్తుండాలని చెప్పి ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున గురు పౌర్ణమి, గురువుని సేవించడం అన్నటువంటి విధానంగా పరంపరగా ఆచారంలో వస్తూ ఉంది. అందుకే ఇవాళ భక్తులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సాయినామస్మరణ చేసుకుంటూ, గురుస్మరణ చేసుకుంటూ బియ్యము, పాలు, బెల్లము మొదలైనటువంటి అన్ని కూడా స్వీకరించి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి అయ్యప్ప స్వామి వరకు కూడా వచ్చి ఆ ద్రవ్యాలను అభిషేకంలో వినియోగించి, ప్రసాదంలో వినియోగించి, తద్వారా భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. ఇక్కడ ఉదయం నుంచి అభిషేకము, గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, అట్లాగే ప్రజలందరి చేత, భక్తాదులందరి చేత సాయి సత్యవ్రతము గురుబల సిద్ధితో చేయడం జరిగింది. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా గురు ప్రసాదముగా ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. ఈ సాయంకాలం సాయి పల్లకి సేవ, ప్రవచనామృతం ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం స్వస్తి.